అలాగే తదుపరి రాశి వృశ్చిక రాశి. సో, వృశ్చిక వారికి రాశి ఏ విధంగా ఉండబోతుందంటారు? వృశ్చిక రాశి వారు అనురాధ నక్షత్రము, విశాఖ నక్షత్రము, పలు నక్షత్రాలన్నీ కూడా వృశ్చిక రాశికి వస్తాయి. రాజ్యపూజ్యము 5, అవమానము 2, ఆదాయం 2, ఖర్చు 14. అంటే ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. అష్టమ గురు సంచారం అంటే శని అష్టమ శని లాగుంటుందో గురు కూడా అష్టమ సంచారం వల్ల, కానీ శని భాగ్యాధిపతి 6వ ఇంట్లో ఉండడం వల్ల గతంలో నిర్మాణ రంగంలో ఉండేటువంటి ఆగిపోయిన పనులు కూడా ఈ సంవత్సరం తలపెట్టే అవకాశం ఉంది. కానీ గురుబలం లేకపోవటం వల్ల ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది తగ్గుతుంది. కాస్త చూసి ఆ భగవతానుగ్రహం పొందుతూ మన యొక్క పనులు ఆలోచనతో ముందుకు వేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది వృశ్చిక రాశివారు. వీరు కూడా కొంచెం కోపం ఎక్కువ, క్రోధం ఎక్కువ ఉంటుంది కనుక ఈ సంవత్సరం ఆ కోపంతో మన పనులలో కూడా అలసత్వం ఏర్పడుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా సంవత్సరం అంతా కూడా పాటిస్తూ ఉంటే వృశ్చిక రాశి వారు కూడా శుభాభి ఫలితాలు పొందుతారు. 60 నుండి 55% మంచి ఫలితాలుగా మనం 100లో వీరికి చెప్పుకోవచ్చు. వీరు కూడా భగవతారాధన చేయటం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్యల నుండి మనకు మంచి పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు చేసుకోవడం ద్వారా వీరి పరిష్కారం కూడా లభిస్తుంది. సుఖవంతమైనటువంటి జీవనాన్ని పొందడానికి ఆస్కారం ఉంది.